బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో గత వారం నుంచి సరైన ఆహారం అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్నంలో పురుగులు వస్తుండడంతో పిల్లలు ఎవరు సరిగ్గా తినలేకపోతున్నారు. ఇప్పటికే 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులందరూ పాఠశాల ఆవరణలో ధర్నాకు దిగారు. ప్రస్తుతం ఉన్న భోజన సిబ్బందిని అందరిని తొలగించి కొత్త వారిని నియమించాలని డిమాండ్ చేశారు. గత వారం రోజుల నుంచి భోజనాలు సరిగ్గా పెట్టడం లేదని, ఎన్నిసార్లు వారికి చెప్పినా మమ్మల్ని దూషిస్తున్నారని విద్యార్థులు చెప్తున్నారు. మా వెతలని పట్టించుకునే నాదుడే కరువయ్యారని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో గత వారం నుంచి సరైన ఆహారం అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్నంలో పురుగులు వస్తుండడంతో పిల్లలు ఎవరు సరిగ్గా తినలేకపోతున్నారు. ఇప్పటికే 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి, మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. సంపత్, ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అయితే అక్కడ విద్యార్థులు మాత్రం గత 10 రోజులుగా అంటే ఆహారం అంటే నాణ్యమైన భోజనం పెట్టడం లేదని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు. అయితే ఇక ఆకలికి తట్టుకోలేక ఏదో విధంగా తింటున్నారు. అయితే గత 3 రోజులుగా ఈ ఏదైతే భోజనంలో అన్నంలో ప్రధానంగా పురుగులు రాళ్ళు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు అన్నం తినడమే మానేశారు. అయితే కాస్త కొంత తినకుండా కొంత పడేయడం మొదలు పెట్టారు. అయితే అందులో అయితే అంటే ఎంత చెప్పినా కూడా అంటే మాకు నాణ్యమైన భోజనం పెట్టమని చెప్పేసి ఎస్ఓతో ఎంత మొరపెట్టుకున్నా, ఆ తర్వాత ఎవరైతే ఆ కాంట్రాక్టర్ ఉన్నారో భోజనం చేసేటటువంటి ఒక వంట సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బందిని తక్షణం మార్చాలని చెప్పేసి వాళ్ళు ఆ విద్యాలయంలో ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఆ పరిస్థితుల్లో మార్పు రాలేదు. అయితే దీంతో గత 2 రోజులుగా విద్యార్థులు తినడమే మానేశారు. అయితే ఇలా భోజనం నిరాకరించడంతో వాళ్ళు కాస్త ఎప్పుడైతే వాళ్ళు అన్నం తినకపోవడానికి ఒక నిస్సత్తువతో అంటే నీరసించిపోయారు. ఆ నీరసించిపోయి అస్వస్థతకు గురయ్యారు. అయితే 10 మంది విద్యార్థులు అయితే అస్వస్థతకు గురైతే అందులో 7గురి పరిస్థితి అయితే బాగుంది. ముగ్గురు మాత్రం తీవ్రంగా కొద్దిగా పరిస్థితి విషమించడంతో ఆ ముగ్గురిని వెంటనే హుటాహుటిన స్థానిక ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ రిమ్స్ ఆసుపత్రి వద్ద వైద్యులు వారిని పరీక్షించి వారికి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. అయితే ఇందాక తెలిసిన సమాచారం ప్రకారం ఆ ముగ్గురికి పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. అయితే వైద్యులు నిర్ధారించినటువంటి ఒక విషయం ఏంటంటే కేవలం ఎప్పుడైతే ఆ అన్నాన్ని నీరసించుకోవడంతోనే అన్నం తినకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ విషయమై అంటే ఆదివారం వీళ్ళు పేరెంట్స్ ఆ పిల్లల్ని చూడడం కోసం స్కూల్కి వస్తుంటారు. అయితే ఇలాంటి ఘటనలు ఈ కేజీ స్కూళ్లలో చాలా కేజీబీవీ స్కూళ్లలో కూడా ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. అయితే కొన్ని వెలుగులోకి వస్తున్నా కూడా కొన్ని మాత్రం వెలుగులోకి రాకుండా పోతున్నాయని చెప్పేసి పేరెంట్స్ అంటున్నారు. గతంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కూడా ఇలాంటి 2-3 సంఘటనలు జరిగాయి. అయితే మొత్తం మీద ఈ యొక్క విద్యార్థులకు భోజనం పెట్టేటటువంటి ఒక కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తగిన విధంగా వాళ్ళకు కూడా బిల్స్ పేమెంట్స్ చేసి అంటే వాళ్ళ వర్షన్ ఏంటంటే మాకు తగినటువంటి ఒక నిధులు రావట్లేదు అంటే వాళ్ళకి ఏదైతే సంఖ్యకు అనుగుణంగా రావట్లేదు కాబట్టి భోజనం నాణ్యంగా ఉండడం లేదని ఒక వర్షన్ ఒకటి వినిపిస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం దీని పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలా. ఎవరైతే పేరెంట్స్ కి దూరంగా ఉన్నటువంటి ఒక కళాశాల కేజీబీవీ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నప్పటికీ నాణ్యమైన భోజనం మాత్రం అందడం లేదనేది తెలుస్తున్నది. అయితే ఎస్ఓతో ఆ పేరెంట్స్ అంతా కూడా గొడవ దిగేసరికల్లా ఎస్ఓ మాత్రం అక్కడ ఏదైతే భోజన సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బందిని తప్పకుండా మారుస్తాం అని తక్షణం వాళ్ళను పనులను తీసేశారు. అయితే రేపటి నుంచి కొత్త సిబ్బందితో వంట చేయిస్తామని చెప్పేసరికల్లా ఆ పేరెంట్స్ తర్వాత విద్యార్థి సంఘాలు ఆందోళన విరమించారు. ఇక ఈ ముగ్గురు మాత్రం ఈ సాయంత్రం లేదా రేపు తిరిగి స్కూల్ కి చేరేటటువంటి ఒక అవకాశం కల్పిస్తుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ. నిన్న
సార్ నిజం సార్. చిన్న పిల్లలు అక్కలేస్తుందని కడుపు పట్టుకుంటున్నారు సార్. ఇంకేమిటంటే నిన్న అవి పెట్టినా సార్, ఒక్కొక్క ముద్ద పెట్టినా సార్ చిన్న పిల్లలకు. మొత్తం ఎలా 8 రోజులు అయినట్టు. కానీ సార్ మేము పోనీ ఒక్క రోజు వెళ్తుంది, 2 రోజులు వెళ్తుంది. కానీ సార్ ఇది 8 రోజులు అయింది సార్. చనిపోవాలి, మీరు చేయొద్దు, మీరు చనిపోవాలి అంతా ఉంటాయి. గేట్ అవతల్లో చేయి, ధర్నా చేయండి. ఎవరి కోసం బతుకుతున్నారు? అక్కడి అన్నం వేయంటే మీ మొగుడిది వేయాలా, మీ బావాది వేయాలని అంటే ఎప్పుడు చూసినా సత్యానాశ చేస్తారు. ఎవరు న్యాయం చేయరు. అందరు వర్కర్స్ అంటున్నారు, ఎప్పుడు చూసినా అంతే అంటే సార్. ఫుడ్ పాయిజన్ ఉంటుంది సార్. ఇప్పుడు పేరెంట్స్ ని కూడా కలవనిస్తలేరు సార్. తెప్పిద్దామంటే సార్ ఫుడ్ పాయిజన్ ఎట్లా అవుతుంది సార్? మాకు చెప్పండి సార్. రాత్రి అంతా ఇప్పుడు మార్నింగ్ లో వస్తాం మాకు చెప్పినాం మేము. అమ్మ అందరు పిల్లలు ఆకలితో చేస్తున్నారు, మరి మీరు తొందరగా లేచి